ओम गंगणपतये नमः ओम पंचमुखाय नमः एकदन्ताय नमः ओम गणाय ओम नक्षयरावणिमहे गादुर्निग्नाय गादुर्निग्रपदये दैवी ईश्वरस्तरः अस्मेर्मानयज्ञः ओम चण्डिकालवेजं तन्नो अग्निपदये निष्पदे ओम शान्तिः वन्दने देवाः भद्रं पश्येम क्षभेश्वराः श्रेयश्रीष्टशुभामन्दुर्भिः क्षेमदेवहितं ददायुः वस्त्रइन्द्रो उद्धश्रवाः वस्त्रः पूषास्तवेदाः वस्त्रस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो वृहस्पतिर्दधातु ओम शान्तिः ओम बुद्धि स्वजातवेदो पत्रं ब्रह्ममान् वसुकुश्चमह्यमावः जीवर्जिदिशोदिशि देवराजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। నా పేరు నల్లిశ్రీ అండి. నేను 2011 నుంచి కూడా గుంటూరులో శ్రీస్ ఫిట్నెస్ అనే ఫార్మ్ రన్ చేస్తున్నాను అనమాట. బిఫోర్ గార్డెన్స్లో ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ న్యూట్రిషన్ కూడా యాడ్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను బీఎస్సీ న్యూట్రిషనిస్ట్ అనమాట. అండ్ జూంబాకి కానివ్వండి, వర్కౌట్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ని. సో నేను నా పర్సనల్గా అరౌండ్ 2600 పీపుల్కి వాళ్ళ వెయిట్ లాస్లో అండ్ వాళ్ళ హెల్త్ గోల్స్లో హెల్ప్ చేశాను. సో అదే లక్ష్యంతో ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ కూడా మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంది అనమాట. సో డైలీ తీసుకునే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ప్రతిదీ మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నారు. అలా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన డైలీ రొటీన్లో చిన్న మార్పులు, మన ఫుడ్లో చిన్న మార్పులు చేసుకుంటే చాలన్నమాట. సో ట్యాబ్లెట్స్ లేకుండా అందరూ కూడా హెల్తీగా ఉండొచ్చు. ఒక 20% వర్కౌట్, ఒక 80% ఫుడ్తో అందరూ హెల్తీగా ఉండొచ్చు. సో అందరూ హెల్తీగా ఉండాలి అనేది అవేర్నెస్ ఎక్కువ తీసుకురావాలి అన్న లక్ష్యంతో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో 2011 నుంచి కూడా ఉందన్నమాట. సో అందరూ కూడా విజిట్ చేయొచ్చు. బేకర్స్ ఫన్కి పక్క రైట్ సైడ్ రోడ్లో ఉంటుంది. 4th బిల్డింగ్ రైట్ సైడ్, అగైన్ 4th బిల్డింగ్ హెచ్ఎం ప్లాజా అనమాట, ఫస్ట్ ఫ్లోరు. సో మీకు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎనీవేర్ మీరు నల్లిశ్రీ అని సర్చ్ చేసినట్లయితే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో అందరికీ కూడా ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరందరూ కూడా విజిట్ చేయవచ్చు. టైమింగ్స్ కూడా చెప్పిన ఓకే. సో మార్నింగ్ 5 to 8 వరకు కూడా ఫిట్నెస్ క్లాసెస్ రన్ అవుతాయండి. ఈవినింగ్ కూడా 5 to 8 వరకు అనమాట. మీకు ఇక్కడ యోగా ఉంటుంది, ఏరోబిక్స్ ఉంటుంది, డాన్స్ వర్కౌట్ ఉంటుంది అండ్ ప్రోటీన్ షేక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీథింగ్, అసలు ఏం తినొచ్చు ఏం తినకూడదు, ఒక మీ ఫ్యామిలీ మీరు హెల్తీగా ఉండడానికి ఒక అవేర్నెస్ క్లాసెస్ కూడా ఎవ్రీడే 8 to 9 జరుగుతుంది. ఇక్కడ నంబర్ చెప్తానా? మీరు మా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యా నల్లిశ్రీ అండి నెంబర్ కూడా చెప్పండి. ఓకే డన్. సో మీరు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తీసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8142163333 అండి. సో క్లాస్ డీటెయిల్స్ కానీ ఒకటి మీకు డైట్ ప్లాన్స్ కానీ ఏం కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ నల్లిశ్రీ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా నల్లిశ్రీ అని ఉంటుంది అండ్ ఫేస్బుక్ ఆల్సో నల్లిశ్రీ అని ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో హెల్త్ అనేది మోర్ కన్సర్న్. అవేర్నెస్ అనేది రోజుకి పెరుగుతుంది. అయితే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కోసం రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు.
ఇక్కడ ఎన్ఎస్ అంటే నల్లిశ్రీ చెరుకూరి తను డైటీషియన్ కమ్ న్యూట్రిషన్. తనలో షీ స్పెషలైజ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్స్. తను ఎంచుకున్న మార్గం ఏంటంటే వర్కౌట్స్, స్ట్రెంగ్త్ ఇట్లాంటివన్నీ వర్కౌట్స్ ద్వారా రావచ్చు. వర్కౌట్స్ ఆపేస్తే మళ్ళీ అగైన్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్ డబుల్ స్పీడ్తో మళ్ళీ గెయిన్ అవుతాయి. న్యాచురల్గా ఉండేలాగా లైఫ్లో వితౌట్ హ్యావింగ్ ఎనీ అడిషనల్ ఫోకస్, జనరల్గా దైనందిక కార్యక్రమాల్లోనే వితౌట్ హ్యావింగ్ ఎనీ మిషనరీ ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచేలాగా లైక్ యోగా, ఏరోబిక్స్, అట్లాగే జస్ట్ వే ఆఫ్ లైఫ్లో ఈ డాన్సెస్ ద్వారా వితౌట్ హ్యావింగ్ మేజర్ ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా తర్వాత తనకున్నటువంటి న్యూట్రిషన్ కానీ డైటీషియన్ ద్వారా ఆ నాలెడ్జ్ ద్వారా హెల్తీగా ఉంచడం అనేది ప్రధానమైనటువంటి అంశం. కొత్తగా స్టార్ట్ అయినప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఈ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్. కొద్దిగా రిథమిక్గా అలవాటు పడతా ఉంటాం. జనరల్ పబ్లిక్ జిమ్ చేయాలి, లేకపోతే స్టంట్ చేయాలి, లేకపోతే ప్లే చేయాలి, ఇట్లాంటివి. ఎక్కువగా ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అబౌవ్ కార్డిలో ప్రాబ్లమ్స్ అంటే బికాజ్ కదలిక ఉన్నప్పుడు లేకపోతే ఓవర్ స్ట్రెస్ వల్ల రకరకాల ఆలోచనలు మనం తీసుకునే ఫుడ్ వల్ల ఈరోజు హెల్త్ డిజార్డర్ రావడం జరుగుతుంది. దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే వీళ్ళు ఎంచుకున్న మార్గం ఒకటి అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో లోపం ఉండదని చెప్పిన, ఎందుకంటే తను ఇంటర్నేషనల్ వాయిడ్గా ఏదైతే ఆప్ట్ చేసుకుంటున్నటువంటి న్యూట్రిషన్ కానీ డైజెషన్ కూడా స్పెషలైజ్ అయ్యింది కాబట్టి ఐ థింక్ షీ కెన్ ఈజీలీ కమ్ అవుట్ అండ్ ఎస్టాబ్లిష్ సక్సెస్ఫుల్లీ అని చెప్పాను. అట్ ది సేమ్ టైం దేంట్లో అయినా సరే గాడ్ గ్రేస్ అనేది ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అండ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నాకు సరైన నేను అనుకున్న దానికి మార్గానికి రీచ్ అవుతున్నాను ఫీలింగ్ని క్రియేట్ చేయాలి. ఫీలింగ్ ఒకటే క్రియేట్ చేయడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా దాని ఇంప్లిమెంటేషన్ ఉన్నట్లయితే సక్సెస్ అవుతాం. ఆ రకమైనటువంటి శక్తి సమర్థత ముఖ్యంగా నల్లి గారికి ఉంది అని చెప్పాను. అండ్ ఆల్సో షీ బ్లెస్డ్ విత్ బాయ్ అండ్ గర్ల్, both are educated. And they are also having some thinking on this line. With their cooperation, their commitment, the dedication, they will have this success and but నాకేమీ పెద్ద నాలెడ్జ్ లేదు. నన్ను వచ్చి నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఐ ప్రే ద గాడ్ bless them and make it success. Thank you.